హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఇంటర్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్స్ అయితే విడుదలవ్వడం అయితే జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి మీకు మీ యొక్క ఇంటర్ హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ అందరికన్నా ముందుగానే మీ సెంటర్ ఎక్కడ పడ్డది, ఆ సెంటర్ యొక్క డైరెక్షన్స్ కూడా ఎలా చూసుకోవాలి, వీటన్నిటి గురించి మీ అందరికీ క్లారిటీగా ఈ వీడియోలో అయితే నేనైతే చెప్తానమాట. హైదరాబాద్లో ఉన్న స్టూడెంట్స్ కూడా చాలా వరకు ఇబ్బంది అవుతుంది అనమాట డైరెక్షన్స్ అనేవి. సో మీకు ఎలా మీ కాలేజ్ సెంటర్ ఎక్కడుందని చెప్పి డైరెక్షన్స్‌తో సహా మీరు ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో పూర్తిగా నేనైతే అందజేస్తాను. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ యొక్క ఇంటర్ హాల్ టికెట్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారా లేదా, సెంటర్ ఎక్కడ పడ్డదని చెప్పేసి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీరు చెక్ చేసుకోకపోతే, మీకు గనక రాకపోతే మాత్రం ఈ వీడియో కింద మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీరు ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా అని చెప్పేసి అయితే కింద మెన్షన్ చేసినట్టయితే నేను చెక్ చేసి మీ అందరికి సెంటర్ ఎక్కడో అని చెప్పేసి నేనైతే చెప్తాననమాట. ముందుగా మీరు దీని కొరకు చేయాల్సిందల్లా ఏం లేదు. మీ యొక్క మొబైల్ ఫోన్‌లో మీరు ఏం చేస్తారంటే టీఎస్‌బిఐఈ ఎమ్ సర్వీస్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటదనమాట. ఈ యాప్‌ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ అనేది ఓపెన్ చేస్తే యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మీరు యాప్ ఓపెన్ చేయగానే మీకు యాప్‌లో వచ్చేసి ఫస్ట్ మీ యొక్క నేమ్ ఎంటర్ చేయమని చెప్పి మీకైతే చూయిస్తారనమాట. అక్కడ మీ యొక్క నేమ్ ఎంటర్ చేసేసి కింద మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి అని చూపిస్తారు. అక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీ అని చెప్పి మీరైతే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటదనమాట. ఆ గెట్ ఓటీపీ అని దాని గురించి ఎంటర్ చేయగానే మీకేమొస్తదంటే ఒక ఓటీపీ వస్తది మీ మొబైల్ నంబర్‌కి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకేమనిపిస్తదంటే అక్కడ గెట్ హాల్ టికెట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మీకైతే అక్కడ చూయిస్తదనమాట. సెంటర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి. అక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేసి గెట్ హాల్ ఇక్కడ సెంటర్ ఇన్ఫర్మేషన్ మీరు ప్రెస్ చేసినట్టయితే మీ యొక్కది ఎక్కడ సెంటర్, ఆ డైరెక్షన్ యొక్క డీటెయిల్స్, వీటి కాలేజ్ కోడ్ ఏంటి, అవన్నీ కూడా మీకు అక్కడ క్లారిటీగా చూయిస్తారనమాట. మీకు ఒకవేళ అక్కడ సర్వర్ బిజీ గాని అలాంటిది ఏమన్నా వస్తుంటే మాత్రం ఒకసారి నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరిని మీరు చెక్ చేసి మీకైతే మీ ఎక్కడ సెంటర్ పడ్డదని చెప్పేసి అయితే నేనైతే చెప్తాననమాట. ఓకే, మీకు అర్థమైనట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.